లో దాని కారణాలను వివరిస్తా. రన్నింగ్లో భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైపులో గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం అనల వేదిక ముందు అసలు నైవేద్యం. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళమనితర సాధ్యం నా మార్గం. ఈరోజు ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఒక చెగువీర లాంటి విప్లవ పోరాట యోధుడు అనుకోవచ్చు, పేద ప్రజల అభిమానాన్ని చూరుకున్నటువంటి విప్లవ నాయకుడు లాంటి గతంలో ఏజీఎస్ యాంటీ గుండా స్క్వాడ్ పెట్టాడు ఒక ప్రకాశం జిల్లా ఆనిముత్యం లాంటి ఎస్పీ గారు కిషోర్ కుమార్. నాకు ఇష్ట దైవం, పోలీసు వాళ్ళలో కొంతమందిని దైవంగా భావిస్తా. అటువంటి ఆఫీసర్ను మళ్ళీ ఈరోజు చూస్తున్నా. మిస్టర్ దామోదర్ సార్ ఎస్పీ గారు, శాల్యూట్. నువ్వు వచ్చావు, 24 గంటల సినిమా చూపించావు, స్పాల్ తీసావు, అన్నీ తీస్తున్నావు, ఎక్సలెంట్. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ నా ప్రొటెక్షన్ గురించి అడుగుతున్న ఎస్పీ గారు, మీరు చాలా నిజాయితీగా హానెస్ట్గా సింహస్వప్నంలాగా చేస్తున్నారు. నేను మెచ్చుకుంటున్నా. గతంలో నేను పోలీసు వాళ్ళని ఎన్నోసార్లు విమర్శించా. మంచిగా చేసే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటా. ఆ చెడు చేసిన ఆ 4-5 ఆఫీసర్లనే నేను విమర్శిస్తా. మిగతా పోలీసు అనేది లేకపోతే నేను తిరగడు, బాలినేని తిరగలేడు, బలరాం తిరగలేడు, జనార్దన్ తిరగలేడు, ఎవరూ తిరగలేము రోడ్డు మీద. వాళ్ళ ప్రొటెక్షన్ లేదు, ఏమీ చేయలేము. నాకు గత వారంలో జరిగిన ఇన్సిడెంట్లలో 4 ఇచ్చారు గన్మెన్లని, 2+2. ఇద్దరు నాతో ఉంటే ఇద్దరు ఆన్ డ్యూటీలో ఉండేవారు, డ్యూటీ ఆన్ డ్యూటీలో. వాళ్ళు వితౌట్ వెపన్స్తో వచ్చారు. నేను వెపన్స్ అడిగాను. కరెక్ట్గా 4 రోజులు ఉన్నారు. నాకు ధైర్యంగా ఉంది, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆల్ ఆఫీసర్లు నన్ను ఉదయం నుంచి వెళ్ళిపోయారు. ఏంటంటే డ్యూటీ లేదు మా సార్ చెప్పారు డిఎస్పీ గారు. నేను డిఎస్పీ గారికి అడిగా, సార్ నేను సత్యంగా దిగ్గరాలు పెడతారు మా వాళ్ళు, ప్లస్ నన్ను మెచ్చి చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా అభినందిస్తారు. కానీ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. నాకు చేమ చిటికుమన్నా మీ ఉద్యోగాల ప్రాబ్లం సార్, రక్షించండి. మొన్న ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు తీశారు అంటే ఇంతలేకేమన్నా అయిందా? ఏదైతే బాగా నేను వచ్చి సవాలు వీసి తొడగొట్టి బూతులు తిట్టి గందరగోళం చేశాడో వాళ్ళ యొక్క కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎవరైతే 63 మంది దాక్కున్నారో 4 రోజులు 63 మంది ఒకేసారి రంగంలోకి ఎంటర్ అయ్యాడు. దానికి నిదర్శనం ఏంది? ఇప్పుడు ఎవరైతే నా మీద దాడి చేశారో సుబానీ గాడు, సైదా గాడు, వాడు పీసు భాషా గాడు, వీళ్ళు మొత్తం డైరెక్ట్గా బండ్లు వేసుకొని సవాలు విసురుతున్నారు. ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి అంటే వాళ్ళు సవాలు విసురుతున్నారు. చర్యకు పెద్ద చర్య కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఏదో చేయడం అంటే ఒంగోలులో 10,000 ఉంటే కూడా ఏదో చేయొచ్చు. అవన్నీ ఇప్పుడు కొత్త ఎస్పీ గారు కాబట్టి నేను మాట్లాడను. ఇంతకుముందు చాలా